ఆ ముగ్గురు మినహా ఏపీలో మంత్రులు ఉన్నారా? ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులైంది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అలాగే మరో ఇద్దరు ముగ్గురు తప్పిస్తే మంత్రులు ఎవరు అన్నది జనాలకు తెలియడం లేదని అంటున్నారు. ఈసారి చంద్రబాబు కొత్త ప్రయోగం చేశారు. చాలామంది కొత్త వారిని మంత్రులుగా చేశారు. దాంతో వారంతా తమ పనితీరుతో జనంలో ఇంకా రిజిస్టర్ కాలేదు. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చూస్తే ఏపీలో మంత్రులు ఉన్నారా అన్న చర్చ ముందుకొస్తోంది. అదేవిధంగా ఏపీలో మంత్రులు పనిచేస్తున్నారా అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. చాలామంది మంత్రులు జనాలకు తెలియదని అంటున్నారు. ఎందుకంటే వారి శాఖలేంటో వారేంటో కూడా ప్రజలకు తెలియదన్నది ఒక విధంగా ఆశ్చర్యమైన అదే నిజమని అంటున్నారు. ఇక ఏపీలో మంత్రుల లిస్టు చూస్తే హోంమంత్రి వంగలపూడి అనిత, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తప్పించి ఎవరి పేర్లు కూడా వినిపించడం లేదని అంటున్నారు. జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో పవన్ ఇటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తరువాత నాదెండ్ల మనోహర్ కీలకమైన పౌర సరఫరాల శాఖకు మంత్రిగా ఉన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ ఉన్నారు. మరి నాదెండ్ల దుర్గేష్ల వాయిస్ కూడా పెద్దగా ఈ 100 రోజుల పాలనలో ఎక్కడా వినిపించలేదని అంటున్నారు. దానికంటే ముందు వారికి పవర్స్ ఏమీ లేవు అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కూడా ఎక్కువ సమయం హైదరాబాద్లోనే ఉంటున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ జాయింట్ మీటింగ్ ఉంటే తప్పించి పెద్దగా కనిపించడం లేదని అంటున్నారు. మరోవైపు బీజేపీ నుంచి ఒక మంత్రికి ఛాన్స్ ఇచ్చారు. ఆయనే సత్యకుమార్. కానీ ఆ పార్టీ నుంచి ఎవరు మంత్రి అన్నది గూగుల్లోనే సెర్చ్ చేయాలని అంటున్నారు. ఎందుకు ఇదంతా అంటే మంత్రులలో అత్యధిక శాతం కొత్తవారు. పైగా వారికి శాఖల మీద పట్టు దొరకలేదు. అవగాహన కూడా సంపాదించాలి అని అంటున్నారు. దాంతోనే మంత్రుల పనితీరు మీద చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ని తయారు చేస్తున్నారని అంటున్నారు. మరి పనితీరు మార్చుకోవాలని మార్కులు తక్కువ వచ్చిన వారికి సూచిస్తారా, లేక ఇంకేమైనా వేరే నిర్ణయం తీసుకుంటారా అన్నది తెలియదు. కానీ మంత్రుల పనితీరు మీద కూటమి పెద్దలలో సైతం కొంత అసంతృప్తి ఉందని అంటున్నారు. నిజానికి టీడీపీ ప్రభుత్వం అంటే ఎంతో అనుభవం కలిగిన మంత్రులు ఎప్పుడూ కేబినెట్లో కనిపిస్తూ ఉంటారు. అలాగే జనాలకు దశాబ్దాలుగా తెలిసిన వారు కూడా ఉంటారు. కానీ ఈసారి అతి కీలకమైన పోర్ట్ఫోలియోలలో కూడా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. ఏపీలో కీలకంగా వ్యవహరించాల్సిన ఈ మంత్రులు ఎంతవరకు తమ బాధ్యతలు నెరవేర్చారంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. దాంతోనే కూటమి ప్రభుత్వంలో ఒకరిద్దరే ఎలివేట్ అవుతున్నారు తప్ప మిగిలిన మంత్రులేరి అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది.